హై ఇయర్స్ ఈ వీడియోలో నేను ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి చెప్తాను. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది వన్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ ఇంటర్నల్ జెనిటల్ ఆర్గాన్స్. యాక్చువల్గా ఇవి రెండు ఉంటాయి. రైట్ సైడ్ ఒక ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఒక ట్యూబ్ ఉంటుంది. ఇది యూట్రస్ను ఒకవైపు కనెక్ట్ చేస్తుంది, ఇంకో వైపు లాటరల్ పార్ట్ అనేది క్లోజ్ టు ఓవరీ ఉంటుంది. మెయిన్గా దీని ఫంక్షన్ ఏంటి అంటే కనుక ఇది స్పర్మ్ని ఎగ్ని రెండింటినీ కలిపే ప్లేస్ అనమాట. వెజానా నుంచి స్పర్మ్ వస్తుంది, ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ని ఫింబ్రియా అనేది పికప్ చేస్తుంది. సో ఫైనల్గా ఎగ్ స్పర్మ్ని మీట్ అయ్యే ప్లేస్ ఇది. సో దీని ఫంక్షన్ ఏంటి? సో మీట్ అవ్వటానికి ఇది ఓపెన్గా ఉండాలి, అంటే పేటెంట్గా ఉండాలన్నమాట. ఒకవేళ ఇది ట్యూబ్స్ బ్లాక్ అయితే కనుక ఎగ్స్ స్పర్మ్ రెండు మీట్ అయ్యే ప్రసక్తి ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కావాలనుకున్న కంటే ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే పార్షియల్ బ్లాక్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. దాన్నే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అన్నమాట. సో ఈ ట్యూబ్స్ బాగున్నాయా లేదా అన్నది డెఫినెట్గా ఒకసారి టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే పిల్లలు కావాలని అనుకుంటారు, వాళ్ళు మందులు వాడతారు, వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటప్పుడు డెఫినెట్గా ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అన్నది టెస్ట్ చేసుకోవాలి. ఇది టెస్ట్ చేసుకోవాలంటే అల్ట్రాసౌండ్లో ఒక టెస్ట్ చేస్తారు, లేదంటే డై ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్రే తీస్తారు, దాన్ని హెచ్ఎస్జీ అంటారు. సో ఈ రెండు టెస్టులతోటి మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అని తెలుస్తుంది. యూజువల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్లో కానీ లేకపోతే ప్రీవియస్ సర్జరీస్ వల్ల కానీ ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతాయి. సో ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయితే కనుక డెఫినెట్గా పేషెంట్ ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ కింద వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే కనుక ట్యూబల్ రీకనలైజేషన్ కానీ లేకపోతే ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ట్యూబోప్లాస్టిక్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది చూసుకోవటం అయితే డెఫినెట్లీ మ్యాండేటరీ. ఎప్పుడు అయితే పేషెంట్ కనుక ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా రాలేదు అనుకోండి, సో ట్యూబల్ టెస్టింగ్ అనేది కంపల్సరీ. అదర్వైజ్ దీని గురించి రొటీన్గా టెస్టింగ్ అయితే అవసరం లేదు. Other than infection, usually there is no problem in the tubes.